మానవులందరికీ ప్రాథమిక అవసరతలని కొన్ని ఉంటాయి. ఆ ప్రాథమిక అవసరతలు ఒక 3 ఉంటాయి. అవి ఏంటంటే కూడు, గుడ్డ, నీడ అని అంటారనమాట. అంటే మనిషికి ఏమున్నా లేకపోయినా సరే ఈ 3 ఉండాలి. ఏంటవి? మనిషి 3 పూట్ల భోజనం చేయగలగాలి, వాళ్ళు ధరించడానికి మంచి వస్త్రాలు ఉండాలి, కాస్త ప్రశాంతంగా పగలంతా ఎక్కడున్నా ఏ పని చేసినా సాయంత్రం వెళ్ళి పడుకోవడానికి కాస్త నీడ, ఇల్లు ఉండాలి. ఈ 3 మనుషులందరి ప్రాథమిక అవసరతలు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఈ 3 కంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ 3 కంటే కూడా ప్రాథమికమైనటువంటి విషయాన్ని గురించి మొదటి సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. దేని నుండి మనందరం రక్షణ పొందాలి, ఎందుకు రక్షణ పొందాలి, అసలు రక్షణ అంటే ఏంటి అని కానీ మనం మాట్లాడుకుంటే మనందరి మనసుల్లోనూ చాలా ఉద్దేశాలు ఉంటాయి. మీరు అన్నట్టుగానే అందరూ అలాగే అనుకుంటారు. దేని నుండి మనం రక్షణ పొందాలి అని అంటే పాపం నుండి రక్షించబడాలి, లోకం నుండి రక్షించబడాలి, సాతాను నుండి రక్షించబడాలి, నరకం నుండి రక్షించబడాలి. ఇవన్నీ మాట్లాడుకుంటాం. అవన్నీ కరెక్టే, కానీ 100% అవి కరెక్టేనా అని అంటే కాదు. దేని నుండి మనం రక్షించబడాలి అని అంటే 100% కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దేవుని నుండి రక్షించబడాలి. దేని నుండి రక్షించబడాలి? దేవుని నుండి రక్షించబడాలి. ఎందుకు సార్ దేవుని నుండి రక్షించబడ్డాం? అసలు రక్షించేదే దేవుడైతే, రక్షించాల్సిందే దేవుడైతే, మళ్ళీ రక్షించబడాల్సింది కూడా దేవుని నుండి ఏంటి? ఈ క్లారిటీ కానీ మనకుంటే క్రైస్తవ విశ్వాసాన్ని గురించిన ఎలాంటి కన్ఫ్యూజన్ మనకు ఉండదు. ఆ విషయాన్ని గురించి మనం చాలా స్పష్టంగా ఈ మొదటి సెషన్లో నేర్చుకుందాం.